కగార్ పేరుతో జరుగుతున్నది ఎన్కౌంటర్లా బూటక ఎన్కౌంటర్లా కొంతమందిని కావాలని ముందే స్టాక్ పెట్టుకొని సందర్భాన్ని బట్టి కూడా వాళ్ళను చంపేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? అది ఇప్పుడు జరుగుతున్న ఎన్కౌంటర్లు అవి బూటకమైనవా నిజమైనవా అని సందేహపడాల్సిన అవసరం లేదు. పౌర హక్కుల సంఘం 53 సంవత్సరాలుగా మేము చెబుతూనే ఉన్నాం, ప్రతి ఎన్కౌంటరు ఒక బూటకమైన ఎన్కౌంటర్. ఇప్పటికే ప్రజల్లో నిర్ధారించబడింది ఎన్కౌంటర్ అంటేనే బూటకమని. ఎందుకు చెప్తున్నామంటే ఈ ప్రభుత్వ బలగాలు ఆ కారడవిలో కాలు పెట్టి కూంబింగులు చేసి వాళ్ళు తారసపడితే వాళ్ళు ఏదైతే కథనం అల్లుతారో వాళ్ళు తారసపడ్డరు, మేము కుమ్మింగిపోయినాం, వాళ్ళు తారసపడ్డరు, వాళ్ళని లొంగిపోమన్నాం, ప్రతిగా వాళ్ళు కాల్పులు జరిపినరు. ఆ కాల్పులకు ప్రతిగా మేము మా ఆత్మరక్షణ చేసుకోవాలి కనుక ఆత్మరక్షణలో భాగంగా మేము కాల్పులు జరిపినాం. హోరాహోరీ గంటో కాల్పులు జరిగినాయి, కాల్పులు ఆగిపోయినాయి. మళ్ళీ మేము చూస్తే మావోయిస్టులు మాత్రమే పడి ఉన్నారు, మేము మాత్రం క్షేమంగా ఉన్నాము అని ఏదైతే కథ అల్లుతూ ఉన్నారో అది బూటకం, అది ఫేక్ న్యూస్. ప్రజలకు పెద్దగా చదువుకున్న ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్న వాళ్లకు ప్రజలకు వాస్తవాలు చెప్పటం లేదు. చేసిన పని ఇది చేసినమని చెప్పుకుంటలేరు అంటే ఎంతటి నేరపూరితమైన చర్యలకు పాల్గొంటున్నారో చూడండి. ఆత్మరక్షణ అనే పదం మొత్తం కథలో ఆత్మరక్షణ అనే ఒక పదాన్ని ఉపయోగించారు కదా. ఆత్మరక్షణని నువ్వే చంపి నువ్వే పట్టుకొని నువ్వే కాల్చి నువ్వే చంపి ఆత్మరక్షణలో చంపానంటే సరిపోతుందా? నువ్వు చెప్పితే అది చెల్లుబాటు అవుతుందా? ఒక ఎక్స్ నన్ను చంపడానికి వచ్చాడని ఒక వై అని కనుక అనుకుంటే వై నన్ను ఎక్స్ చంపుతాడు కనుక దానికంటే ముందే నేను ఎక్స్ను చంపాను అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెబితే శబాష్, చాలా మంచి పని చేశావు, నీవు ఆత్మరక్షణలో చంపేశావు, నీ మీద నేరం ఉండదు, ఇంకా నీ వెళ్ళిపో అని పోలీసు వాళ్ళు చెప్పగలుగుతారా? ఇది కూడా గంతే. ఎవరైతే ఆ ఎన్కౌంటర్లో చంపటానికి పూనుకొని చంపేశారో వాళ్ళ మీద హత్యానేరం కేసు పెట్టాలి. హత్యానేరం పెట్టాలని మేము చెప్పుడు కాదు, జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పి ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పి ఉంది, సుప్రీంకోర్టు కూడా దానికి సానుకూలంగానే స్పందించి ఉంది. కనుక ఆత్మరక్షణలో భాగంగా చంపేశామంటే చెల్లనేరదు. మీరు హత్యా నేరాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చట్టాలు మానవ హక్కుల కమిషన్లు ఘోషిస్తూ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఈ మారణహోమం ఎందుకైతే చేస్తూ ఉన్నారో ఈ మారణహోమానికి బీజేపీ తన సిద్ధాంతమైన సంఘ్ పరివార్ సిద్ధాంతం ఏదైతే ఉందో ముస్లింలను, మైనార్టీలను, క్రిస్టియన్లను, కమ్యూనిస్టులను లేకుండా చేయాలి, తుదముట్టించాలి అనే ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని అమలుపరుస్తుంది. ప్రభుత్వం ఇవాళ అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజల ప్రాణాలను తీసేసే వైనానికి పూనుకున్నది ఈ కేంద్ర ప్రభుత్వం.